నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ మధ్యన నేనైతే వీడియోలు ఏమీ చేయట్లేదు కదండి. మిద్దె తోట అంతా తీసేసాము, కొంచెంగానే ఉంది. ఏదో చిన్న బల్కనీ మిద్దె తోటలాగా అయ్యింది. ఇంకా మా ఇంట్లో చేసే పని పూర్తి అవ్వలేదండి. పైన ఏదో షెడ్ అన్నాం కదా, అది పని పూర్తి అవ్వక అది అలాగే ఉండిపోయింది. మిద్దె తోటని ఇంకా ఏం సెట్ చేసుకోలేదు. ఇవాళ ఏంటంటే చిన్నగా మీకు హార్వెస్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను. చేయాలనిపించింది, ఖాళీ దొరికింది ఈరోజు. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఫస్ట్ హార్వెస్ట్ చేద్దాము. ఇదిగోండి, ఇది బాగా చిన్నదండి, కాయలు ఎక్కువ వచ్చాయి. దీనికైతే నేను పోషకాలు తక్కువగా ఇచ్చాను ఏంటో తెలీదు, చిన్న చిన్నగా ఉన్నాయండి. టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకొకటి మటుకు కొంచెం పెద్దగా ఉంది, అది కిందకు ఉంది, కోద్దాము, ట్రై చేద్దామండి. ఇదిగో ఈ స్టెమ్ పైకి లాగాలి, అది కనిపిస్తుందండి. ఇదిగో ఎలా కొయ్యాలి నాకైతే వీలవదేమో అండి మీకు చూపించి కొయ్యడం. ఇదిగండి వచ్చింది. ఒకసారి అండి కట్ చేస్తున్నాను వీడియోని, ఎందుకంటే నేను కోసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగండి మన డ్రాగన్ ఫ్రూట్ ఈ సంవత్సరం మొదటిసారి కాయండి. లాస్ట్ ఇయర్ కాసినాయి కదండి. ఇప్పుడు ఇది నేను క్లారిటీగా వీడియో తీస్తున్నాను లేదో నాకు తెలియట్లేదండి, ఏమనుకోవద్దు. ఈ పండు కోద్దాం అనుకుంటున్నానండి, ఇంకా ఉంచొచ్చేమో అనిపిస్తుంది. కోసేనా అని చూస్తున్నాను. సర్లేండి, ఉంచుతాను. ఇదిగోండి మనం చింత చిగురు కోసుకుందాం ఈసారి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు చాలా చిన్నగా అందంగా బాగా వచ్చిందండి. కోద్దామంటే నాకు టైము కుదరట్లేదు. ఇప్పుడు కోసుకుని ఇదండి ఇదంతా కోసుకుందాం. చిన్న చిట్టుకి ఎంత చిగురు వచ్చిందో చూడండి. కర్ర ఎలా పడిపోయింది మళ్ళీ మరిగింది. కొంచెం గట్టిగా తాడేసి కడతాను తర్వాత. ఇదంతా కోసిన తర్వాత చూపిస్తానండి. చింత చిగురు చూడండి, మొత్తం అంతా కోస్తాను చెప్పానండి. మొత్తం ఇదిగండి ఎంత వచ్చిందో చూడండి. ఈ ఒక్క చెట్టుకి ఎంత చింత చిగురు వచ్చింది చూడండి, చాలా బాగుంది కదా. ఇలాగే చింత చిగురు మనం ఎప్పటికప్పుడు రావాలంటే శుభ్రంగా మొత్తం అంతా చిగురు ఆకు కోసేసుకున్నాక మొత్తం ముదరాకులు అన్నీ ఉంటే దూసేసుకోవాలండి. ఇలా అన్నీ దూసేసుకోవాలి. నేను ఇప్పుడు అవి కూడా తీస్తాను. ఇంతకుముందు కూడా మొత్తం దూసిన తర్వాత నాకు ఇంత చిగురు మొత్తం అంతా చిగురు వచ్చిందంట. చిగురు ఇది ఇలాగా మొత్తం అంతా దూసేసుకుని చిగురు బాగా వస్తుందండి చూసుకుంటే. నేను ఈ మధ్య వీడియో చేయలేదు కదా, కొంచెం మాట్లాడడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏమనుకోకండి. ఇదిగోండి వంగ మొక్క చూడండి ఎంత బాగా పూస్తుందో. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా ఎదిగింది. ఇది మిల్లీ బగ్స్ కూడా పట్టేస్తున్నాయండి. కొంచెం తక్కువగా ఉన్నప్పుడైతే మనం ఇలాగా నడిపేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత బాగా పూస్తుందో. ఇదిగోండి కాయ ఉంది ఇక్కడ. తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇది కూడా వేసుకుందాం. ఇది మిద్దె తోట చాలా చిన్న తోట అయిపోయింది. ఇంకా మనం ఏమైనా పెట్టుకొని చేసుకోవాలండి. పని పూర్తి చేయిన తర్వాత కొంచెం పెడదామని అలా వదిలేసాను. మునగ చెట్టు చూడండి, ఇప్పుడు పూత వచ్చింది, రాలిపోయింది, మళ్ళీ మొగ్గ వస్తుంది ఇప్పుడే. ఇక్కడ ఉంది తోటకూర మొక్క చిన్న రండి, ఇవి కూడా కోసుకుని దోస చూడండి ఎంత బాగా వచ్చాయి. ఫుల్ పూత ఉందండి. ఇంకా పిందులు స్టార్ట్ అయినట్లేవు, చిన్నగా ఒకటి కనిపించింది. నిమ్మ మొక్క కూడా బాగానే ఎదుగుతుంది.
సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖంగా బాగుంటుంది.